మనం ఈరోజు డిస్కస్ చేసేది అంటే ప్యూర్ మ్యాథ్స్లో ఒక టాపిక్ ఇది అంటే ఏరియా అండ్ వాల్యూ, వైశాల్యాలు, ఘన పరిమాణాలు అంటారు. ఓకే, మనం జనరల్గా మీరు ఎస్ఐ తీసుకుంటే ఒక 30 క్వశ్చన్స్ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 25 to 30 క్వశ్చన్స్ ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అదే. ఓకే, ఆల్మోస్ట్ చాలా మంది ప్యూర్ మ్యాథ్స్ అంటే ఒక ఫియర్ కానీ లేకుంటే నెగ్లిజెన్స్ కానీ ఉంటుంది దేని మీద. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే జనరల్గా మీరు గమనిస్తే ఏముంటుంది అంటే టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, అర్థమెటిక్ టాపిక్స్ మీద ఫోకస్ చేసినంత క్వాంట్ మీద చేయరు. క్వాంట్ అంటే ప్యూర్ మ్యాథ్స్ కానీ డేటా ఇంటర్ప్రిటేషన్ వాటి మీద చేయరు. ఓకే, ఇక్కడ ఏది అంటే ఫుల్ ఫ్లెక్స్డ్ ఉండాలి. మనం క్రికెట్ మ్యాచ్ తీసుకుంటే ఒక బ్యాట్మెన్ ఎలా ఇంపార్టెంటో బౌలర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, బ్యాట్మింగ్ మాత్రమే ఫోకస్ చేస్తే మ్యాచ్ పోతుంది కదా. ఇక్కడ కూడా అంతే. అంటే మనం నెగ్లెక్ట్ చేయగలసిన అవసరం లేదు ఈ టాపిక్ని. ఏది అంటే ఏరియాస్, వాల్యూ. ఇంకోటి కాంపిటేటివ్ ఎగ్జామ్ వేరే, అకాడమిక్ ఎగ్జామ్ వేరే. మీరు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ చదివింటారు కదా. ఇంటర్మీడియట్ చదివింటే ఐఐటి డిఫరెంట్, ఇంటర్మీడియట్ డిఫరెంట్. ఏంటిది అదే కదా సిలబస్. ఇక్కడ ఏది అంటే ఆబ్జెక్టివ్ టైప్లో చేయాలి క్వశ్చన్. ఒక క్వశ్చన్ వచ్చిందంటే దాన్ని అండర్స్టాండ్ చేసుకుని దాని ప్రజెంటేషన్. ఇక్కడ ఆబ్జెక్టివ్ స్కిల్స్ వేరే, డిస్క్రిప్టివ్ స్కిల్స్ వేరే. ఇక్కడ మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏది ఉంటుంది అంటే మీరు ప్రిపేర్ దాంట్లో ఆబ్జెక్టివ్ స్కిల్స్. మనకు కావాల్సింది ఏది అంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే మనం క్వశ్చన్ రీడింగ్ చేసి క్వశ్చన్ ఎంబడే చూడండి ఒక 30 సెకండ్స్లో చేయగలగాలి. అంటే 2 ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్. ఒకటి ఏది అంటే మనం క్వశ్చన్ రీడ్ చేసేటప్పుడు ఫాస్ట్ రీడింగ్ ఉండాలి, అది సెకండరీ పక్కన పెట్టేసేయండి. అంటే క్వశ్చన్ రీడింగ్ చేసేటప్పుడు మన క్వశ్చన్ అర్థం కావాలి. అంటే క్వశ్చన్ అర్థం కావాలంటే ఆల్రెడీ మనకు తెలిసిన క్వశ్చన్ అయి ఉండాలి. ఓకే, మనకు తెలిసిన క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఈజీ అవుతుంది. అదే క్వశ్చన్ తెలియకుంటే అక్కడే అండర్స్టాండ్ చేసుకుని చేయడానికి అంటే టైం పడుతుంది. ఎవరైనా సరే అక్కడే అండర్స్టాండ్ చేసుకుని చేయాలంటే టైం పడుతుంది. అదే తెలిసిన క్వశ్చన్ అయితే ఈజీ అవుతుంది. మనం ఇప్పుడు డిస్కస్ చేసేది అంటే 2 డైమెన్షన్స్, 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఏముంటాయి చెప్పండి, 2D అండ్ 3D. ఇక్కడ 2 డైమెన్షన్స్ అంటే ఇంపార్టెంట్ వచ్చాక ఏముంటాయంటే రెక్టాంగిల్, తర్వాత స్క్వేర్, సర్కిల్, ట్రయాంగిల్, రైట్ యాంగిల్, ట్రయాంగిల్. ఓకే, ట్రయాంగిల్స్ ఉంటాయి. దానికన్నా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఏది అంటే రైట్ యాంగిల్, ట్రయాంగిల్. ఇవి 2 డైమెన్షన్స్. దీన్ని 2D ఎందుకు అంటారంటే మనం చూడండి ఎలా ఉంటుంది చెప్పండి, 2 డైమెన్షన్స్లో కనపడుతుంది. అదే చూడండి 3 డైమెన్షన్స్. 3 డైమెన్షన్స్ వచ్చాకనే క్యూబెడ్, డై, స్క్వేర్, ఇదే తీసుకుంటే పిరమిడ్ కదా. ఇవన్నీ వచ్చాక దేని కిందకి వస్తాయి, ఏమొస్తాయి, 3D వస్తాయి. ఓకే, 2Dకి 3Dకి అంటే మెయిన్ ఇంపార్టెంట్ మీరు డిస్కస్ చేయాల్సింది ఏది అంటే మనం దీని ప్రాపర్టీస్ ఏది అంటే ఏది రెక్టాంగిల్ అంటే దీర్ఘ చతురస్రం. దాని ప్రాపర్టీస్ పర్ఫెక్ట్గా ఉంటే 60% ఏరియాస్ వాల్యూమ్ అయిపోతుంది. ఏ ప్రాపర్టీస్, రెక్టాంగిల్. ఇంపార్టెంట్ వచ్చాకనే రెక్టాంగిల్. జనరల్గా చూడండి ఓకేనా, 2 డైమెన్షన్స్, 3 డైమెన్షన్స్. ఇక్కడ ఫార్ములాస్ ఏం పక్కన పెట్టేసేయండి, ఫార్ములా కాదు, క్వశ్చన్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా అదే అలవాటు అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఓకే, మనకు చూడండి క్వశ్చన్ చూడండి, మనకు 2 డైమెన్షన్ మనకి ఏం చేస్తుంటే రైట్ యాంగిల్, ట్రయాంగిల్ మనకు ఉంటాయి. ఇంపార్టెంట్ వచ్చాకనే రైట్ యాంగిల్, ట్రయాంగిల్ కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు మనకు రెక్టాంగిల్ తీసుకుంటున్నాం. ఇది వచ్చాక ఏది అంటే రైట్ యాంగిల్, ట్రయాంగిల్. మనకు రెక్టాంగిల్ చూడండి, రెక్టాంగిల్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసామనుకోండి, అదేమవుతుంది అంటే రైట్ యాంగిల్, ట్రయాంగిల్. ఓకే, దీనికి చూడండి లెంత్ ఉంటుంది, బెర్త్ ఉంటుంది. ఇప్పుడు చూడండి తీసుకున్నప్పుడు చూడండి లెంత్, బెర్త్. ఓకే, లెంత్ ఉంటుంది, లెంత్ పెద్దగా ఉన్న దాన్ని లెంత్ అంటాము, చిన్నగా ఉన్న దాన్ని బెర్త్ అంటాము, పొడవు, వెడల్పు. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు చూడమ్మా దీని యొక్క పెరిమీటర్ అన్నాడు అనుకోండి. పెరిమీటర్ అంటే చుట్టుకొలత. పెరిమీటర్ అంటే మీనింగ్ ఏం చెప్పండి, చుట్టుకొలత. చుట్టుకొలత అంటే ఏం లేదు, ఇక్కడ చూడండి ఇది ABCD రాసామనుకోండి. ABCD ఉంటే దీని యొక్క చుట్టుకొలత ఏమవుతుందంటే ఏ నుండి స్టార్ట్ చేస్తే చుట్టూ అంటున్నాడు. పెరిమీటర్ అంటే చూడండి ఈ చుట్టూ ఏ నుండి Bకి వెళ్ళాడా, నెక్స్ట్ చూడండి ఇక్కడ నుండి అంటే L వెళ్ళాడు, ప్లస్ మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి అంటే ఏమవుతుంది చెప్పండి B. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి మళ్ళీ LA, నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి కదా అంటే ఎంత వస్తుంది చెప్పండి B. ఇంతవరకు ఓకేనా. L + B + L + B ఉంది. అంటే చూడండి ఎన్ని L's ఉన్నాయి, ఎన్ని B'లు ఉన్నాయి, 2 L ఉన్నాయి, 2 B's ఉన్నాయి. కాబట్టి 2 కామన్ తీసేస్తే ఇదేమవుతుంది చెప్పండి L + B అవుతుంది. 2 కామన్ తీస్తే ఏమొస్తుంది చెప్పండి 2L + B. అంటే ఇక్కడ పెరిమీటర్ ఫార్ములా కాదు, అది జస్ట్ మొత్తం దానికి ఏం చేసామంటే సింప్లిఫై చేస్తే మనకి వచ్చింది 2 × L + B. దీనికి ఏం చేస్తామంటే పెరిమీటర్కి అప్లై చేస్తాం. అదే చూడండి మనకు ఏరియా తీసుకున్నాం అనుకోండి. ఏరియాకి చూడండి నిజమంటే ఏం రాస్తామంటే L × B రాస్తాం. ఏరియాకి ఏం రాస్తాం
ఎల్ ఇంటూ బి రాస్తాం. నిజం అంటే చూడండి, ఎల్ అనుకోండి, ఇది 10 ఉంది, ఇది 4 ఉంది అనుకోండి మీటర్స్. ఓకే, దీన్ని చూడండి ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేయొచ్చు అంటే ఒక 9 లైన్స్ వేసాం అనుకోండి. 1 2 3 4 5 6 7 8 9 వేస్తే 10 అయినాయి కదా. ఇవి 4 పార్ట్స్ కదా. అంటే మొత్తం చూడండి, అంటే 1 మీటర్ స్క్వేర్ తో ఎన్ని అయినాయి చెప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10 అలాంటి మొత్తం ఎన్ని వచ్చాయి చెప్పండి. 40 వచ్చాయి. అంటే దాంట్లో ఏరియా మీనింగ్ ఏది అంటే మొత్తం ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉన్నాయి అంటే ఇక్కడ ఏం చేస్తున్నారని చెప్పండి. అంటే మొత్తం ఇలా కౌంట్ చేయకుండా ఏం చేయొచ్చు, 10 into 4 వేస్తే ఏమవుతుంది చెప్పండి, మనకి ఏమొస్తుంది 40 వస్తుంది. ఓకే, అంటే ఇదే రూమ్ తీసుకుందాం చూడండి. దీని యొక్క ఏరియా ఎంత అంటే ఇక్కడ చూడండి, ఒక్కొక్కటి స్క్వేర్ ఫీట్స్ ఉంది అనుకోండి. ఎన్ని పట్టాయి, ఎన్ని ఉన్నాయో అవి దీని యొక్క ఏరియా కిందకి వస్తుంది. దీని చుట్టుకొలత అంటే ఏమవుతుంది చెప్పండి, చుట్టూ కౌంట్ చేయడం అంతే. అంటే ఇక్కడ ఫార్ములాస్ ఏం కాదు. నిజమంటే మన కంఫర్ట్ కోసం లాస్ట్ ఆన్సర్ కోసం ఏం చేస్తున్నాం చెప్పండి, అది ఎల్ ఇంటూ బి రాస్తున్నాం, 2 into L plus B రాస్తున్నాము. ఇప్పుడు చూడండి మనకు వచ్చాక చూడండి ఏముంది, రెక్టాంగిల్ ఉంది. ఓకే, ఈ రెక్టాంగిల్ ని చూడండి మా, దీని నుండి ఏం తయారవుతుంది అంటే సిలిండర్ తయారవుతుంది. రెక్టాంగిల్ నుండి ఏం తయారవుతుంది, సిలిండర్ తయారవుతుంది. ఓకే, సిలిండర్ వచ్చాక చూడండి మా, అంటే ఒక పేపర్ ఉంది అనుకోండి. చూడండి ఇది ఒక రెక్టాంగిల్ ఉంది కదా, దీన్ని చూడండి మా ఇలా మడిస్తే ఏమవుతుంది, సిలిండర్ అవుతుంది. అంటే మనకు వచ్చిన దీర్ఘ చతురస్రము సిలిండర్ యొక్క ప్రాపర్టీ, సిలిండర్ అంటే తెలుగులో స్తూపం, స్తూపం యొక్క ప్రాపర్టీస్ రెండు ఈక్వల్. ఓకే, మనం దీని మీద బాగా ఫోకస్ చేస్తే మనం ఏమి ఫైండ్ అవుట్ చేసుకుని చెప్పండి. మనకు ఒక దీర్ఘ చతురస్రం ఉంది అనుకోండి, రెక్టాంగిల్ నుంచి ఏం ఫార్మ్ అవుతుంది అంటే దీన్ని చూడండి ఈక్వల్ గా 2 పార్ట్స్ డివైడ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకే, నిజం అంటే దీని ఫామ్ లో చూడండి ఎల్ ఇంటూ బీనే కదా. అంటే హాఫ్ చేసామంటే ఎల్ ఇంటూ బి హాఫే కదా. నిజమంటే ఒక పార్ట్, దీని యొక్క ఏరియా ఏమవుతుంది చెప్పండి, 2 పార్ట్స్ డివైడ్ చేస్తున్నాను. దీని యొక్క ఏరియా ఏమవుతుంది అంటే ఎల్ ఇంటూ బిలో హాఫే కదా తీసుకోవాల్సింది. ఇప్పుడు చూడండి ఇక్కడ దీన్ని ఏమంటున్నాం అంటే హైట్ అంటున్నాం, దీన్ని బేస్ అంటున్నాం. అంటే ఇక్కడ ఉన్న ఎల్ ఏమేమి చెప్పండి, బేస్ అయింది. ఈ బి ఏముంది చెప్పండి, హైట్ అయింది. అంటే చూడండి LHB అంటే మనకి ఇక్కడ ఉన్న వాల్యూస్ చూడండి, మనకున్న వాల్యూ చూడండి ఏం చేస్తాం చెప్పండి, BH/2నే కదా. దాన్ని ఏం రాస్తున్నాం అంటే ½ into ఓకే, అక్కడ కొత్తగా ఏం లేవు, గమనించలేదు. ఏమన్నా చెప్పండి మా, ఎల్ ఇంటూ బీనే, ఎల్ బీనే ఏం చేస్తామంటే ఎల్ ఏం చేస్తాం ఇక్కడ బేస్ అంటున్నాము. ఓకే, బీని ఏమంటున్నాం అంటే హైట్ అంటున్నాం. అంటే అదే అంటే చూడండి ఇదంటే దీని ఫామ్ లో ఐడియా ఉందా, సిలిండర్ కి πr²h, πr²h అంటే చూడండి r²h అనేది ఏమవుతుంది అంటే దీని యొక్క చుట్టుకొలత అవుతుంది. దాన్ని ఏం చేస్తున్నాం అంటే ఇంటూ పై చేస్తున్నాం. ఓకేనా, అంటే ఇక్కడ చూడండి అంటే మనం ప్రాపర్టీస్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఈ టాపిక్ చాలా ఈజీ. ఏ టాపిక్, ఏరియాస్ వాల్యూ అనే టాపిక్. ఇంకోటి ఇది అంటే ఏరియాస్ వాల్యూ అంటే కానీ ప్యూర్ మ్యాథ్స్ అనేది కంఫర్ట్ ఏది అంటే టైమ్ అండ్ వర్క్ కానీ టైమ్ అండ్ డిస్టెన్స్ కానీ ప్రాబిలిటీస్ ఎక్కువ. అంటే క్వశ్చన్స్ చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, దాన్ని డిజిట్ చేంజ్ చేసి చాలా క్వశ్చన్స్ ఫ్రేమింగ్ చేయొచ్చు. ఓకే, టైమ్ అండ్ వర్కే ఉందనుకోండి, ఉన్న క్వశ్చన్స్ మీరు ఒక 200 క్వశ్చన్ నేర్చుకుంటే ఇంకొక 300 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు దాంట్లో నుంచి. ఓకే, కానీ ఇక్కడ ఏరియాస్ వాల్యూ అలా ఉండదు, డైరెక్ట్ క్వశ్చన్స్ కొత్త మార్చడే, కొత్తగా ఏమి ఉండవు. ఇంకోటి మాకు ఏరియాస్ వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 7th క్లాస్ నుండి అంటే డెప్త్ గా వచ్చాక ఒక మోస్తారు 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ వచ్చాక ఏముంటుంది అంటే జామెట్రీ ఉంటుంది. 10th క్లాస్ లో మళ్ళీ ఏరియాస్ వాల్యూ అప్లికేషన్ నాలెడ్జ్ ఉంటుంది. ఈ మోడల్ క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్ గా అంటే ఏమున్నాయో అవి పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఏమవుతుందంటే ఈ టాపిక్ చాలా ఈజీ అవుతుంది. ఓకే, మనం ఇప్పుడు డిస్కస్ చేసే కాన్సెప్ట్ దీని ఏరియాస్ వాల్యూ వచ్చాక ఏమంటే కాన్సెప్ట్స్ ఉంటాయి. మనం నేర్చుకోవాల్సింది కూడా ఇది అంటే గుడ్డిగా ఒక క్వశ్చన్ బై క్వశ్చన్ కాదు, కాన్సెప్ట్ నేర్చుకుంటే ఏమవుతుంది అంటే ఈజీ అవుతుంది. ఓకే ఓకే, నియర్లీ మనకు చూడండి ఒక 30 క్వశ్చన్స్ వస్తాయి అనుకున్నాం అనుకోండి, 30 into 5 తీసుకుంటే 150 అంటే నియర్లీ ఒక 60-70 కాన్సెప్ట్ మనం పర్ఫెక్ట్ గా ఉంటే ఏమవుతుంది చెప్పండి, ప్రతి క్వశ్చన్ చేయొచ్చు. ఓకేనా, మన జనరల్ గా మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారు, దేనికి వెళ్తారు, ఒక 200 క్వశ్చన్స్ పేపర్ ఉంది, ఇంగ్లీష్ వెళ్తారా, జిఎస్ వెళ్తారా, రీజనింగ్ వెళ్తారా, మ్యాథ్స్ వెళ్తారా, రీజనింగ్ ఎందుకు ఈజీ. కానీ ఈసారి మా క్లాస్ అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ వెళ్తే దేనికి వెళ్తారంటే ప్యూర్ మ్యాథ్స్కి వెళ్తారు. ఎందుకంటే చాలా ఫాస్ట్ చేసేయచ్చు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అందరూ స్కిప్ చేసేది మనం చేస్తేనే జాబ్ వస్తుంది. అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మీకు ఐడియా ఉందో లేదో ప్రతి క్వశ్చన్ ఎలిమినేషన్ మెథడ్స్ లో ఇస్తాడు వాడు. మనం కూడా నేర్చుకోవాల్సింది అయితే మనకి ఏ క్వశ్చన్ వస్తే ఎలిమినేషన్ అయితే ఆ క్వశ్చన్ నేర్చుకుంటే వెళ్ళాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏ క్వశ్చన్ నేర్చుకోవాలి, మనం ఏ క్వశ్చన్ వస్తే ఎలిమినేషన్ అవుతామో ఆ క్వశ్చన్ నేర్చుకుంటే ఈజీ అవుతుంది. మనం ఇప్పుడు డిస్కస్ చేసే కాన్సెప్ట్ వచ్చాకనే ఏరియాస్ వాల్యూమ్ లో మనకి ఏరియాస్ అనేది 2 dimensions. దాంట్లో వచ్చాకనే ఇది అంటే మనం తీసుకునేది ఏది అంటే ఏరియా ఆఫ్ ద పాత్. రాసుకున్నాం కాన్సెప్ట్ పేరు ఏరియా ఆఫ్ ద పాత్. ఐడియా ఉన్నాయి కాన్సెప్ట్స్.
ఏరియా ఆఫ్ ద పాత్. మనకి ఈ కాన్సెప్ట్లో మా 3D ఫిగర్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఏవేవి? దీర్ఘచతురస్రము, చతురస్రము, వృత్తం, అంటే రెక్టాంగిల్, స్క్వేర్, సర్కిల్, దీని మీద క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది అంటే ఒకటి ఇన్సైడ్, అవుట్ సైడ్. ఇన్సైడ్ ఉండొచ్చు, అవుట్ సైడ్ ఉండొచ్చు మా. అంటే క్వశ్చన్ చూడండి మా, ఏరియా ఆఫ్ ద పాత్ ఎలా ఉంటుంది అంటే ఇన్సైడ్ అయినా ఉండొచ్చు, లేకుంటే ఎలా ఉండొచ్చు. ఒకటి ఇన్సైడ్ ఇస్తే రెండోసారి ఎలా ఇచ్చేవచ్చు అంటే అవుట్ సైడ్ ఇస్తాడు. ఇది ఇన్సైడ్ అనుకున్నాం అనుకోండి, రెండోసారి ఎలా ఇస్తాడు అంటే అవుట్ సైడ్ ఉంటాడు. ఇన్సైడ్ ఒకసారి, అవుట్ సైడ్. ఇంకా సేమ్ ఇక్కడ కూడా ఇన్సైడ్ ఇచ్చాడు అనుకోండి, ఒకసారి ఇన్సైడ్ ఇస్తే రెండోసారి ఏమవుతుంది చెప్పండి? అవుట్ సైడ్. ఇన్సైడ్, అవుట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఏముంటుంది అంటే ఇన్సైడ్ ఒకసారి ఇస్తే రెండోసారి ఏమో అవుట్ సైడ్. కానీ సర్కిల్ ఎలా ఉంటుంది అంటే ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ అయినా ఒక విధంగా కనపడుతుంది. క్వశ్చన్ ఓకేనా? మనకు చూడండి, ఒకే చూడండి తీసుకుంటే ఒక్కొక్క దాంట్లో ఏమన్నా చెప్పండి, రెండు ఉన్నాయి. ఒకటి ఇన్సైడ్ అని అడగొచ్చు, అవుట్ సైడ్. మనం క్లారిటీగా క్వశ్చన్ చదివేటప్పుడు ఇన్సైడ్ ఇచ్చాడా, అవుట్ సైడ్ ఇచ్చాడా చూసుకోవాలి. ఇన్ కేస్ క్వశ్చన్ లో ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ కానీ లేదు అంటే మనం తీసుకోవాల్సింది అవుట్ సైడ్. క్వశ్చన్ లో మెన్షన్ చేస్తాడు ఇన్సైడ్, అవుట్ సైడ్ అని మెన్షన్ చేస్తాడు. ఇన్సైడ్ గానీ అవుట్ సైడ్ గానీ మెన్షన్ చేయకుండా మనం ఏం చేస్తాం చెప్పండి? తీసుకోవాల్సింది ఏది అంటే ఎప్పుడైనా సరే అవుట్ సైడ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకోండి. ఏది మెన్షన్ చేయకుండా మనం తీసుకునేది ఏది? సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం. ఏమి అంటే అండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లంలో ఏది మెన్షన్ చేయకుంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా తీసుకుంటామో ఇక్కడ కూడా ఏది కూడా మెన్షన్ చేయకుంటే, క్వశ్చన్లో ఎటువంటి మెన్షన్ చేయకుంటే ఏది తీసుకోవాలంటే మనం అవుట్ సైడ్ తీసుకోవాలి. క్లియర్ ఓకేనా? ఇప్పుడు చూడండి మా, ఏరియా ఆఫ్ ద పాత్ అంటే ఒక రెక్టాంగిల్ ఉంది. దీని లెంత్ వచ్చాకనే 22 మీటర్స్ ఉంది, బెడ్త్ వచ్చాకనే 10 మీటర్స్ ఉంది. ఇది క్లియర్ ఓకేనా? దీని యొక్క ఏరియా ఎంత అంటే ఎల్లింటిపోయినాయి కదా, 22 × 10 220. ఇలాంటి క్వశ్చన్స్ అడగడు. లేకపోతే దీని పెరిమీటర్ ఎంత, 22 + 10 ఎంత, 32 × 2 64. క్లియర్ ఓకేనా? ఈ రెండు క్వశ్చన్స్ 6th క్లాస్ అడుగుతాడు. మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏం చెప్పండి? అప్లికేషన్ నాలెడ్జ్. ఓకే, ఇక్కడ ఏది ఇంపార్టెంట్ చెప్పండి? అప్లికేషన్ నాలెడ్జ్. ఈ క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే ఒక రెక్టాంగిల్ ఉంది. ఓకే, దీనికి మనకు అడిగే క్వశ్చన్స్ చూడండి మోడల్స్ ఎలా ఉంటాయి అంటే దీని అవుట్ సైడ్ కానీ ఇన్సైడ్ కానీ పాత్ ఇస్తాడు. అంటే ఒక క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తాడు చెప్పండి? అవుట్ సైడ్ ఇస్తాడు. లేకుంటే రెండో క్వశ్చన్ ఏమి ఇస్తాడు చెప్పండి? ఇన్సైడ్ ఇస్తాడు. క్లియర్ ఓకేనా? మూడోది ఇస్తాడంటే పాత్ అంటే దానికి ఏమవుతుంది అంటే అమౌంట్ ఖర్చు అవుతుంది కదా, ఒక అమౌంట్ వాల్యూ ఇస్తాడు. క్లియర్ ఓకేనా? అర్థమవుతుందా? ఫస్ట్ ఏమి అవుట్ సైడ్ ఇవ్వచ్చు, లేకుంటే ఇన్సైడ్ ఇవ్వచ్చు, లేకుంటే ఏమి ఇస్తాడు చెప్పండి? ఒక అమౌంట్ ఇచ్చి ఎంత ఖర్చు అవుతుంది అంటాడు. లేకుంటే మనకి ఏమి ఇస్తాడు అంటే ఏరియా ఆఫ్ ద పాత్ ఇస్తాడు. ఏరియా ఆఫ్ ద పాత్ ఇచ్చి వెడల్పు అడుగుతాడు. పాత్ వెడల్పు ఎంత అంటాడు. క్లియర్ ఓకేనా? నెక్స్ట్ చూడండి మా, పెరిమీటర్ ఇస్తాడు. పెరిమీటర్ ఇచ్చి ఏమి ఇస్తాడు చెప్పండి? ఏరియా ఆఫ్ ద పాత్ అంట. క్లియర్ ఓకేనా? క్వశ్చన్ చూడండి ఎలా ఉంటుంది చెప్పండి? ఇన్సైడ్ ఉండవచ్చు, లేకుంటే అవుట్ సైడ్ ఉండవచ్చు, లేకుంటే అమౌంట్ ఇస్తాడు. లేకుంటే ఏమి ఇస్తాడు చెప్పండి? ఏరియా ఆఫ్ ద పాత్ ఇచ్చి మనకి ఏమడుగుతాడు? ఏరియా ఆఫ్ ద పాత్ ఇచ్చి వెడల్పు ఆఫ్ ద పాత్ అంటాడు. లేకుంటే నెక్స్ట్ ఏమి ఇస్తాడు చెప్పండి? పెరిమీటర్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఇచ్చి రెక్టాంగిల్ పెరిమీటర్ ఇచ్చి మనకి ఏమడుగుతాడు చెప్పండి? ఏరియా ఆఫ్ ద పాత్ అంటాడు. ఓకే, తర్వాత మనకు చూడండి మా, లాస్ట్ మోడల్ చూడండి, మనకి ఏంటంటే బాట వెడల్పు ఇస్తాడు, తర్వాత ఏరియా ఇస్తాడు. ఇచ్చి మనకి ఏమడుగుతాడు? ఎల్బీల వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇది మా టోటల్ ఈ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేయబడింది. అంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 ఉన్నాయా అంటే 6 క్వశ్చన్స్. ఇదే సేమ్ మోడల్ ఎక్కడ అడుగుతాడు? స్క్వేర్ కి అడుగుతాడు. ఇవే క్వశ్చన్స్ ఎక్కడ వస్తాయి మనకు? సర్కిల్ కూడా వస్తాయి. అంటే మొత్తం చూడండి ఒక 20 to 30 క్వశ్చన్స్ ఇదొక టాపిక్ మీద నుండి. ఓకే, ఒక క్లారిటీ ఉంటే ఏమవుతుందంటే క్వశ్చన్ చూడగానే ఒక ఐడియా వస్తుంది ఏమని ఇది చేయాలని. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా? ఏమేమి ఉంటాయి చెప్పండి క్వశ్చన్స్ మనకు? ఇన్సైడ్ అని ఇవ్వచ్చు, అవుట్ సైడ్ అని ఇవ్వచ్చు, లేకుంటే ఏమి ఇస్తాడు చెప్పండి? ఒక అమౌంట్ ఇచ్చి అమౌంట్ తో టోటల్ ఖర్చు ఎంత అవుతుంది అని ఇస్తాడు. లేకుంటే ఏరియా ఆఫ్ ద పాత్ ఇచ్చి మనకి ఏమి ఇస్తాడు? వెడల్పు ఆఫ్ ద పాత్ అడుగుతాడు. నెక్స్ట్ వన్ మా, పెరిమీటర్ ఇస్తాడు. పెరిమీటర్ ఏమి అడుగుతాడు? ఏరియా ఆఫ్ ద పాత్. లేకుంటే ఏరియా ఇచ్చి పెరిమీటర్ ఆఫ్ ద పాత్ అడగచ్చు. లేకుంటే నెక్స్ట్ వన్ మా, ఓకే, మనకి ఏమి ఇస్తాడు చెప్పండి? వెర్తిస్తాడు. ఏరియా ఆఫ్ ద పాత్ ఇచ్చి మనకి ఏమి ఇస్తాడు? ఎల్బీలు అడుగుతాడు. అంటే లెంత్ ఎంత, బెర్త్ ఎంత అంటే ఆ రెండు ఫైండ్ అవుట్ చేయమంటాడు. కాన్సెప్ట్ అర్థమైంది కదా? ఇది ఒక ఫిగర్ రాసుకోండి. మనకు రీజనింగ్ లో ఒక 20 మార్క్స్ ఉంటాయి. డేటా సఫిషియన్సీ ఉంటుంది. ఐడియా ఉందా? డేటా సఫిషియన్సీ. డేటా సఫిషియన్సీ అంటే మనం క్వశ్చన్ చేయకర్లా, ఇచ్చిన డేటాలో ఏది అవసరమో ఏది లేదో ఎలిమినేషన్ చేస్తే చాలు. జస్ట్ క్వశ్చన్ చూడగానే మనకు చూడండి మా, ఈ ప్రాపర్టీస్ పర్ఫెక్ట్ గా తెలిస్తేనే ఈ క్వశ్చన్ చేయగలం. మనకు చూడండి రీజనింగ్ క్వశ్చన్సే, కానీ ఇచ్చే డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ లో ఒక 15 క్వశ్చన్స్ ఏముంటాయి అంటే మ్యాథ్స్ బేస్డే ఉంటాయి. 15 క్వశ్చన్స్ ఏముంటాయి మ్యాథ్స్. దాంట్లో ఒక 10 to 12 క్వశ్చన్స్ ఏవి అంటే ఏరియాస్ మీదే, వాల్యూమ్స్ 2 dimensions 3 dimensions మీదే ఉంటాయి. మీరు గమనించట్లేదు? ఆ డోటా చూడండి. మీరు రీజనింగ్ లో కూడా ఒక 20 మార్క్స్ స్కిప్ చేస్తున్నారు. ఏవి?
మ్యాథ్స్ రిలేటెడ్ ప్యూర్ మ్యాథ్సే. అంటే ఇక్కడ మనకు ఓన్లీ ఎక్కడ కనపడుతున్నాయి, మ్యాథ్స్ లో వచ్చే 30 క్వశ్చన్సే కాదు, రీజనింగ్ కూడా ఏ క్వశ్చన్స్ ఉంటాయి, ఏరియాస్ వాల్యూ ఉంటాయి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రాపర్టీస్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ఏమవుతుంది చెప్పండి, అవి కూడా అప్లై చేయొచ్చు. ఓకే, అంటే మనం ఈ టాపిక్ నేర్పించేటప్పుడు ఏం చేస్తాను అంటే డేటా సఫిషియన్సీలు కూడా ఎలాంటి అడుగుతాడు, మనం ఎలా చేయొచ్చు అక్కడ కూడా నేర్చుకునే. డేటా సఫిషియన్సీ చాలా ఇంపార్టెంట్ మా, ఈజీ కూడా. క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి, ఈజీ కదమ్మా. అది దానికి ఏమన్నా ఆలోచించాలి, క్వశ్చన్స్ ఏం చేయక్కర్లే కదా. అంటే డైరెక్ట్ ఎలా ఆన్సర్ పెడతామో డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ కూడా అంతే. చూడగానే మనకు ప్రాపర్టీస్ తెలిసి ఈజీ పెట్టేయచ్చు, ప్రాపర్టీస్ తెలియకుంటే ఏమీ చేయలేం క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటే కూర్చోక్కర్లేదు. డేటా సఫిషియన్సీ అంటే ఈ టాపిక్తో పాటు మనం ఏం ప్రిపేర్ కాబోతున్నాం, డేటా సఫిషియన్సీ కూడా ఇంటర్లింక్ చేసి చెప్తాను నేను. ఇది అర్థమైంది కదా, ఏమీ క్వశ్చన్స్ క్లారిటీ ఉంది కదా. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద ఇన్సైడ్ అడగొచ్చు, అవుట్ సైడ్ అడగొచ్చు, లేకుంటే బాట వెడల్పు అడగొచ్చు, లేకుంటే సమ్ అమౌంట్ ఇచ్చి ఏమడుగుతాడు, టోటల్ ఎంత ఖర్చు అవుతుంది అంటాడు, లేకుంటే మనకు పెరిమీటర్ అడిగి ఇచ్చి మనకు ఏరియా ఆఫ్ ద పాత్ అడగొచ్చు, లేకుంటే ఏరియా ఇచ్చి ఏరియా ఆఫ్ ద పాత్ అడగొచ్చు, లేకుంటే పాత్ వెడల్పు ఇచ్చి పాత్ ఏరియా ఇచ్చి దాని యొక్క మెజర్మెంట్ అడగొచ్చు. ఏవి పెరిమీటర్. ఇవి క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఇవి. ఓకే, మనం డిస్కస్ చేద్దాం, క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టాపిక్ ఇంతకుముందు ఎప్పుడైనా టచ్ అయిందా, మీరు నేర్చుకున్నారా? ఏదైనా నేర్చుకున్నా జీరో చేసేసుకోండి. మనం జీరో నుండి చేయడం ఏమవుతుంది చెప్పండి, చాలా కంఫర్ట్ అవుతుంది. ఇంతకుముందు ఆల్రెడీ నేర్చుకున్నా మీరు ఏం చేస్తారు చెప్పండి, ఓకే ఈ 1.5 hours ఏం చేస్తారంటే జీరో నాలెడ్జ్ అనుకొని వినండి. అప్పుడు ఏమవుతుంది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ వేరే, అకాడమిక్ ఎగ్జామ్స్ వేరే, క్వైట్ డిఫరెంట్. అది వేరే ఇది వేరే. చూడండి, నిన్న ఐఐటి ఎగ్జామ్ జరిగింది, జేఈ మెయిన్స్. ఓకే, ఎవరికి వస్తుంది సీటు, ఎవరికైతే అప్లికేషన్ నాలెడ్జ్ ఉందో వాడికి వస్తుంది. అక్కడ అప్లికేషన్ నాలెడ్జ్ తప్ప మ్యాథ్స్ ఉన్నది కాదు, ఫిజిక్స్ కెమిస్ట్రీ కాదు. మా క్వశ్చన్ చూడండి ఎలా అడుగుతాడు, అప్లికేషన్ నాలెడ్జ్. మనకి నేర్చుకోవాల్సింది అప్లికేషన్ నాలెడ్జ్. ఇంకొకటి అంతకన్నా గుర్తుపెట్టుకోండి మా, మీకు మాసన్ అంటే తెలుసు కదా, మాసన్ అంటే మేస్త్రి కదా. మేస్త్రి ఇల్లు కట్టింటాడు, ఏం తీసుకొస్తాడు, ఒక ఇంజనీర్ లాగా అన్ని మెజర్మెంట్స్ అవన్నీ తీసుకొస్తాడా, లేకుంటే ఒక తాడు బంగారం తీసుకొస్తాడా? తాడు బంగారమే కదా. అంటే మనం చూడండి ఈ టాపిక్ ఎటువంటి ఫార్ములాస్ ఏం అవసరం లేదు. ఎందుకు ఆయనకేం ఫార్ములాస్ తెలుసా, ఏం తెలుసు, ఒక ఎక్స్పీరియన్స్ ఎలా కట్టాలని. అందుకే ఈ టైల్స్ వేసిన వాడు ఏం తీసుకొచ్చింటాడు, హ్యామర్ తెచ్చింటాడు అంతే. ఒక ఏమంటారు అది కట్ చేసేది కదా, అవి తీసుకొచ్చి కరెక్ట్ చేశాడా లేదా. ఓకే, ఎలా థింకింగ్ అంతే మా. ఇక్కడ కూడా అంతే, మనకు ఏరియాస్ వాల్యూ అనే ఫార్ములాస్ ఎటువంటివి పెట్టుకోకండి. ఇంకోటి అనేది గుర్తుపెట్టుకోండి మా, మనకు వేదిక్ టైంలోనే మనకు వచ్చాకనే మ్యాథ్స్ ఉంది. వేదిక్ టైంలో ఏముంది చెప్పండి, మ్యాథ్స్ ఉంది. అంతేందుకు మనకు ఆర్యభట్ట వీళ్ళందరూ కనిపెట్టారు. అప్పుడు ఆల్జిబ్రా ఉందా, ఏం లేదు కదా మా. XYZ ఏం లేవు కదా, వాళ్ళు ఎలా చేశారు కదా. అంటే దీనికి చూడండి మా, ఫారెన్ వచ్చిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ఆల్జిబ్రా వచ్చి యాడ్ అయ్యి ఫార్ములాస్ ఫామ్ అయ్యి, కానీ అంతకుముందు కూడా మ్యాథ్స్ ఉంది. మనం ఇప్పుడు డిస్కస్ చేసిందంటే మనం ఏం చేయబోతున్నాము అంటే ఇంతకుముందు మన ఫోర్ ఫాదర్స్ ఎలా ఉన్నారో దాన్ని అప్లికేషన్ నాలెడ్జ్ నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు చూడండి మా, క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే జాగ్రత్త, మీకు జనరల్ గా 2 మెథడ్ చెప్తాను, ఎలా ఉంది దేవి, ఎలా చేయాలి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ ఏముంటుంది అంటే ఒక రెక్టాంగిల్ తీసుకుంటున్నాను, క్లియర్. అక్కడ ఒక రెక్టాంగిల్ మా. ఇంకోటి క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, మీరు మ్యాథ్స్ వచ్చాక ఒక క్వశ్చన్ క్రియేట్ చేసే నాలెడ్జ్ ఉండాలి మీకు, అవునా కదా. ఎందుకు ఏ క్లాస్లో ఉన్నారు మీరు, లైఫ్ లో లాస్ట్ క్లాస్ రూమ్ అంటే ఎలా ఉండాలి చెప్పండి, మీ నాలెడ్జ్ ఎలా ఉండాలి, ఒక క్వశ్చన్ క్రియేట్ చేసే నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు చూడండి మా, లెంత్ బెర్త్ మీరే చెప్పండి, ఎంత తీసుకుందాం, లెంత్ ఎంత తీసుకుందాం, బెర్త్ ఎంత తీసుకుందాం. 25. బెర్త్ ఎంత తీసుకుందాం, 15. క్లియర్ అక్కడ మరి. చూడండి మా, ఏం లేదు, లెంత్ బెర్త్ అనేది పెద్దగున్న దాన్ని లెంత్ అంటున్నాము, చిన్నగున్న దాన్ని బెర్త్ అంటున్నాం. ఇన్ కేసు ఇలా రాసుకున్నాం అనుకోండి, దీన్ని చూడండి ఇవి అవుతుంది చెప్పండి, ఇది 25 ఇది 15 రాస్తాం. ఇప్పుడు లెంత్ ఏదైతే బెర్త్ ఏదైతుంది, ఇది లెంత్ ఇది బెర్త్ కాదు, పెద్దగా ఉన్నదేమో లెంత్ అవుతుంది, ఇదేమో బెర్త్. ఓకే, వర్టికల్ గా హారిజాంటల్ గా ఏం కాదు, పెద్దగా ఉన్న దాన్ని లెంత్ అంటున్నాము, చిన్నగా ఉన్న దాన్ని బెర్త్ అంటున్నాం, అంతే. ఇంతవరకు క్లియర్ అక్కడ. ఇప్పుడు చూడండి 25 meters 15 meters తీసుకుంటున్నాం. లోపల ఇన్సైడ్ వచ్చేది తీసుకుంటాం చూడండి మా. ఇన్సైడ్ వచ్చాకనే ఒక బాట తీసుకుంటున్నాం. ఓకే, అది 1 meter తీసుకుందాం, అది మీ ఇష్టం, మన ఇష్టం. క్లియర్ అక్కడ. ఎంతనే తీసుకోవచ్చు, 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 1.5 తీసుకోవచ్చు, లేకుండా 1.75, అది మన నష్టం, ఏదేం తీసుకోవచ్చు మా. క్లియర్ అక్కడ. ఇప్పుడు క్వశ్చన్ అర్థమైంది కదా. ఒక పార్క్ ఉంది, ఆ పార్క్ ఏముంది చెప్పండి, 25 meters 15 meters ఉంది. దాని ఇన్సైడ్ ఏముంది చెప్పండి, 1 meter వెలుపుతో మనకి ఏముంది అంటే బాట ఉంది. మనకు అడిగే క్వశ్చన్ ఏది అంటే ఏరియా ఆఫ్ ద పాత్ అంటాడు మా. అంటే చూడండి, ఏదైతే షేడ్ చేశానో అది దాని యొక్క ఏరియా ఎంత అంటాడు క్వశ్చన్. ఓకేనా, దాని యొక్క ఏరియా. మనకు లెంత్ ఇచ్చాడు, బెర్త్ ఇచ్చాడు, తర్వాత ఏమిస్తాడు చెప్పండి, ఇన్సైడ్ ఏముందంట 1 meter పాత్ ఉంది. ఓకే, పాత్ యొక్క ఏరియా అడుగుతున్నాడు.
క్వశ్చన్ అర్థమైందా? ఇలా ఇచ్చినప్పుడు చూడండి మనం చేయాల్సింది చూడండి మా జనరల్ మీరు చూడండి థింక్ చేద్దాం. జనరల్ గా థింక్ చేస్తే చూడండి ఇది 25 ఉంటే ఇక్కడ చూడండి 1 మీటర్, ఇక్కడ కూడా 1 మీటర్ కట్ అయినట్టే కదా. అంటే 1 మీటర్ పోతే ఇక్కడ 23 ఉన్నట్టే కదా. ఇది లోపల ఒక రెక్టాంగిల్ ఉంది గమనించండి, వైట్ కలర్ ఉంది చూడండి, అదేంటి రెక్టాంగిల్ కదా. ఇది ఎంత ఉన్నట్టు 23. ఈ 23 క్లియర్ అక్కడ ఎక్కడిది 23 25 నుంచి -1 అంటే ఇక్కడ 1 మీటర్ పోయింది, ఇక్కడ కూడా 1 మీటర్ పోయింది కదా. అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉన్నట్టు 23 ఉన్నట్ట. మరి ఇది ఎంత ఉన్నట్టు చెప్పండి. 1 + 1 అంటే 2 పోతే 13 కదా. ఓకేనా? ఇప్పుడు చూడండి 25 × 25 వేస్తే మొత్తం దీని యొక్క ఏరియా వస్తుంది. ఇది ఓకేనా అందరికి? పెద్దగున్న రెక్టాంగిల్ యొక్క ఏరియా వస్తుంది. ఈ లోపలిది తీసేసాం అనుకోండి రిమైనింగే కదా ఏరియా ఆఫ్ ద పాత్. ఇది ఓకేనా అందరికి? చూడండి పెద్దగా 25 × 15 ఉంది, ఇది తీసేస్తే రిమైనింగ్ ఏమవుతుంది చెప్పండి, వచ్చేదే కదా. చూడండి 25 × 15 25 15 ఎంత ఐడియా ఉందా? 375. 25 × 15 ఎంత? 375. నెక్స్ట్ 23 × 13 3 39 299. ఇది ఓకేనా అందరికి? చూడండి 375 ఏది టోటల్ ఏరియా ఆఫ్ ద ఓకే మనకు వచ్చాక పెద్ద దాని ఇచ్చాడు. తర్వాత చూడండి 299 ఏది చిన్న యొక్క రెక్టాంగిల్ యొక్క ఏరియా వచ్చింది. దానిలో తీసేస్తే మనకు వచ్చే ఆన్సర్ చూడండి ఏమవుతుంది చెప్పండి. డిఫరెంట్ ఎంత చెప్పండి? 6 7 కదా. అంటే ఆన్సర్ ఎంత చెప్పండి? 76. మరి జనరల్గా క్వశ్చన్ అర్థమైందా? మరి ఇది దానికి ఈ క్వశ్చన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎందుకు ఇస్తున్నాడు? ఒకసారి థింక్ జనరల్గా అదే కదా, దాంట్లో తీసేస్తాయి. కానీ చూడండి అప్లికేషన్ నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఇదే క్వశ్చన్ చూస్తుంది చూడండి, దాని యొక్క ఏరియా ఎంత వచ్చింది? 76 వచ్చింది. బాట వెడల్పు ఎంత ఉంది? 1 మీటర్ ఉంది. ఇప్పుడు చూడండి క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుంది అంటే, ఒక రెక్టాంగిల్ ఉంది, దాని ఇన్సైడ్ వచ్చాకనే 1 మీటర్తో బాటం, బాట వైశాల్యం 76 అయితే దీని యొక్క పెరిమీటర్ ఎంత అంటాడు. క్వశ్చన్ అర్థమైందా? ఆ క్వశ్చన్ ఉండే కదా తీసుకుంది. ఏం తీసుకుంటుంది చెప్పండి? ఒక రెక్టాంగిల్ పార్క్ ఉంది, దానికి లోపల ఇన్సైడ్ ఏమో 1 మీటర్ వేయడంతో బాట ఉంది, బాట వైశాల్యం ఎంత ఇచ్చాడు చెప్పండి? 76 మీటర్ స్క్వేర్ అయితే దాని యొక్క పెరిమీటర్ ఎంత? మనం బేసిక్ అయితే నేర్చుకున్నాం. ఎలా 25 × 15 వేస్తే 375 వచ్చింది. 23 × 13 వేస్తే ఎంత వచ్చింది? 299 వచ్చింది. డిఫరెంట్ ఎంత? 76 అని బేసిక్ నేర్చుకోండి. ఈ క్వశ్చన్ చేయగలమా? ఇంపాసిబుల్. ఎందుకు? ఎల్లు లేదు బి లేదు కదమ్మా మన కాడ. గమనిస్తున్నారా? ఆ క్వశ్చన్ బేసిక్ అయితే నేర్చుకున్నాం, కానీ ఇక్కడ ఎల్లు లేదు బి లేదు కదమ్మా. అంటే ఇక్కడ ఏం చూడండి, అంటే ఫస్ట్ దేని ప్రకారం ఏం చేయాలని చెప్పండి. ఇది ఎక్స్ ఇది వై అనుకున్నప్పుడు ఏమవుతుంది చెప్పండి మా? x + 1 × y + x + 2 + y + 2 మైనస్ x × y ఈక్వల్ ఎంత అంటే 76 కదా. ఇది అందరికి ఓకేనా? అంతే కదా. ఇది x అనుకున్నాం అనుకోండి మా, ఈ పార్ట్ x ఇది y అనుకున్నామంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఇది x కి +1 యాడ్ చేయాలి, ఇక్కడ +1 యాడ్ చేయాలి కాబట్టి x + 2 అయింది ఎల్ ఇంటూ ఇది y అయినప్పుడు ఇది +1 ఇది +1 కదా. అంటే ఎంత వస్తుంది? y + 2 మైనస్ x × y = ఎంత? 76 కదా. ఇది సాల్వ్ అదే కదా చేయాల్సింది. అంటే ఇక్కడ బేసిక్ ఇదే పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే, ఈ మెథడ్ కాకుండా అన్ని దానికి యూనివర్సల్ గా అప్లై మెథడ్ నేర్చుకుంటే ఈజీ కదా. అర్థమవుతుందా? అంటే మనం వాడికి ఎలా అడిగినా, అంటే మనం కిందకి రాపించా కదా ఎన్ని మోడల్స్, 6 మోడల్స్ రాపించారా, ఆ 6 మోడల్స్ కూడా ఒకే కాన్సెప్ట్ తో నేర్చుకుంటే ఈజీ అవుతుంది. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. అర్థమైందా? మనకి ఎలా అంటే కొడుకు ఆ క్వశ్చన్ అడిగితే చాలా ఈజీ క్వశ్చనే, మోస్ట్ 50% చేస్తారు, రిమైనింగ్ వాళ్ళు వదిలేసిన. కానీ ఈ క్వశ్చన్ అడిగితే కేవలం 2% మాత్రమే చేస్తారు, దాంట్లో మీరుంటే మీకు జాబ్ వస్తుంది. ఓకే, ఇది అంత ఈజీ, ఇది కూడా అంతే ఈజీ. ఎప్పుడు రియల్ కాన్సెప్ట్ తో నేర్చుకుంటే. ఓకేనా? క్వశ్చన్లోకి వెళ్దాం. చూడండి మా, ఈ క్వశ్చన్ చూడండి ఎలా చేయాలి అంటే, మీకు చూడండి ఎంత ఇచ్చాడు, మీరు 25 మీటర్స్ ఇచ్చాడు, 15 మీటర్స్ ఇచ్చాడు కదా. ఇన్సైడ్ ఎంత ఉందంట? 1 మీటర్ ఇచ్చాడు కదా. మనం ఫస్ట్ ఇది చేయాలంటే ఫస్ట్ చూడండి, అంటే ఏరియా ఆఫ్ ద పాత్ కనుక్కోవాలంటే మనకు ఉండాలంటే L + B వాల్యూస్, అంటే సమ్ ఆఫ్ ద వాల్యూస్ కావాలి. అది స్క్వేర్ కావచ్చు, సర్కిల్ కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు. ఇది ఓకేనా? ఫస్ట్ కండిషన్ ఓకేనా? మనకి ఏం కావాలి చెప్పండి? సమ్ ఆఫ్ ద, ఓకే, మనకు ఉన్న చూడండి లెంత్ కానీ బెర్త్ కానీ ఏదైనా సరే సమ్ కావాలి, మెజర్మెంట్స్ సమ్ కావాలి. ఇప్పుడు చూడండి ఫస్ట్ చూడండి 25 + 15 ఎంత? 40. ఇది ఓకేనా అందరికి? ఈ స్టెప్ అందరికి అర్థమైంది కదా. 40లో హాఫ్ తీసేసుకోండి. హాఫ్ ఎంత చెప్పండి? 20. ఇంతవరకు ఓకేనా? హాఫ్ ఎంత? 20. దీన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేయాలి. ఒక పార్ట్ ఏది అంటే వాడు ఇచ్చాడు చూడండి,
ఎంత ఇచ్చాడు, ఇన్సైడ్ ఎంత అంటున్నాడు 1 మీటర్. ఇది ఓకేనా? 1 ఎక్కడిది, వాడు ఇచ్చినది. రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంటుంది చెప్పండి, 19. చూడండి, ఇన్సైడ్ ఉన్నప్పుడు రిమైనింగ్ పార్ట్ తీసుకుంటాం, అవుట్ సైడ్ ఉంటే ఇక్కడ 21 రాసేవాడిని. 21 - 1 ఎంత అంటే 20 వచ్చేది. అది క్లియర్ చేద్దాం. ఇప్పుడు ఇన్సైడ్ కాబట్టి 19 రాస్తున్నా, అంటే ఈ రెండు యాడ్ చేసి ఎంత రావాలి చెప్పండి. అంటే గుర్తుపెట్టుకోండి, ఇన్సైడ్ ఉన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి, ప్లస్ చేస్తాం. అదే అవుట్ సైడ్ అంటే మైనస్ అవుతుంది. ఇది ఓకేనా? ఇన్సైడ్ ఉన్నప్పుడు ఈ వాల్యూ ఏమవుతుంది చెప్పండి, ఈ రెండు యాడ్ చేసి ఈ వాల్యూ రావాలి. అవుట్ సైడ్ ఉంటే కావాలి చెప్పండి, మైనస్. మొత్తం చూడండి, దీనికి సైడ్స్ ఎన్ని ఉన్నాయి, 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 4 చేస్తాం. ఈ 3 స్టెప్స్ ఓకేనా? అంటే ఏం చేస్తాం చెప్పండి, ఫస్ట్ లెంత్ బెర్త్ యాడ్ చేస్తున్నాము, దాన్ని ఏం చేస్తాం చెప్పండి, ఉన్న లెంత్ బెర్త్ నుంచి హాఫ్ ఆఫ్ ద పార్ట్ తీసుకున్నాం. హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఎంత వస్తుంది చెప్పండి, 20 వచ్చింది. 20ని 2 పార్ట్స్ డివైడ్ చేస్తున్నాం. ఒకటి ఏది చెప్పండి, వాడు ఏదైతే బాట వెడల్పించాడో అది తీసుకుంటాను, ఇంటూ రిమైనింగ్ చూడండి 19 రాశాడు. ఎందుకు 19 రాశాడు, 21 ఎందుకు రాశాడంటే ఇన్సైడ్ ఉన్నప్పుడు యాడ్ చేయాలి, అవుట్ సైడ్ ఉన్నప్పుడు ప్లస్ అవుతుంది. ఇంటూ 4 ఎక్కడిది, 4 సైడ్స్ కాబట్టి. మరి ఇప్పుడు చూడండి, మా రెక్టాంగిల్ కాబట్టి 4 సైడ్స్ ఉంటాయి కాబట్టి ఇంటూ 4 రాస్తున్నాను. స్క్వేర్ అయితే ఇంటూ 4, ఎందుకు, దానికి కూడా సైడ్స్ అని ఉంటే 4. మరి సర్కిల్ ఇస్తే సర్కిల్ సైడ్స్ ఉండవు కదమ్మా, దానికి ఇంటూ 5 రాయాలి. క్లియర్ అక్కడ? అంటే సేమ్ ఇదే కాన్సెప్ట్ చేసి అక్కడ ఏం రాస్తాం చెప్పండి, ఇంటూ 5 రాస్తాం. ఎందుకు, దానికి చుట్టూ సైడ్స్ ఉండవు కదా, కాబట్టి అక్కడ ఏమవుతుంది అంటే 5 పడుతుంది. కాన్సెప్ట్ అర్థమైందా? అక్కడ క్లియర్ చేద్దాం. ఇది ఒక కాన్సెప్ట్ అర్థమైంది కదమ్మా, ఇది రాసుకోండి. ఇప్పుడు చేద్దాం క్వశ్చన్. ఫస్ట్ ఏం చూడండి, మా మ్యాక్సిమం చూడండి, మా ఏరియాస్ వాల్యూమ్ టాపిక్ వచ్చాకనే 90% క్వశ్చన్స్ పెన్ను పేపర్ పెట్టకుండా చేసేయచ్చు. 90% క్వశ్చన్స్ ఏం చేయొచ్చు చెప్పండి, పెన్ను పేపర్ పెట్టకుండా క్వశ్చన్ సాల్వ్ చేసేయచ్చు. ఇప్పుడు చూడండి, ఏమి ఇచ్చాడు, 22, 10 ఇచ్చాడా, రెండు యాడ్ చేయండి ఎంత, 32, హాఫ్ ఎంత 16. ఇంతవరకు క్లియర్ కదా? 16లో వాడు ఇచ్చింది 1 కదా, అంటే 16లో 1 పోతే రిమైనింగ్ పార్ట్ ఎంత 15 ఎందుకు, ఇన్సైడ్ కాబట్టి. అవుట్ సైడ్ ఏంటి 17 తీసుకున్నాడు. 15 ఇంటూ 1 ఇంటూ అంటే 15 1 15, ఇంత దాకా క్లియర్ ఎక్కడ, ఇంటూ 4 ఎంత 60. ఆన్సర్ ఎంత అంటే 60. ఇప్పుడు చూడండి ఏం చేస్తాను చెప్పండి, 22 + 10 ఎంత 32. దీంట్లో హాఫ్ తీసేసుకుంటున్నా, హాఫ్ ఎంత 16. దీన్ని 2 పార్ట్స్ డివైడ్ చేస్తే 1 అయితే రిమైనింగ్ ఉంది కాబట్టి 15 ఇంటూ 4 ఎక్కడిది, సైడ్స్ ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 60 మీటర్స్ ఇస్తే మీటర్ స్క్వేర్. మా ఎందుకు మీటర్ స్క్వేర్ అంటే ఇది మీటర్ ఉంది, ఇది కూడా మీటర్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీటర్ ఇంటూ మీటర్ ఎంత అంటే మీటర్ స్క్వేర్. క్లియర్ అక్కడ? అదే పెరిమీటర్కి 1 మీటర్ మాత్రం వాడతాం, ఏరియాకి మాత్రం మీటర్ స్క్వేర్ వేస్తాం. ఇప్పుడు చూడండి 40 50 ఇచ్చాను, 2.5 ఇచ్చాను. ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, రెండు యాడ్ చేస్తే ఎంత 100. 100లో హాఫ్ ఎంత 50. 50లో ఒక పార్ట్ ఎంత 2.5 అయితే రిమైనింగ్ ఎంత చెప్పండి. వెరీ గుడ్, 47.5 ఇంటూ 4 ఓకేనా. ఎక్కడిది 4 సైడ్స్ కాబట్టి. అది చూడండి మా 47.5 ఇంటూ 25, 2.5 ఇంటూ 4 ఎంత 10 కదా. అంటే ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి, 475 అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత 475 మా.